సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుటీ ఛానల్. సో ఈరోజు మనము చెప్పబోయే టాపిక్ వచ్చేసి సోషల్ హిస్టరీకి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది మెయిన్ టాపిక్ మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ మొఘల్ సామ్రాజ్యం మనకు సెవెంత్ క్లాస్లో ఇవ్వడం జరిగింది. సో సెవెంత్ క్లాస్లో మనకు సెమిస్టర్ 2లో ఇవ్వడం అనేది జరిగింది. గుర్తుపెట్టుకోండి, సెవెంత్ క్లాస్కి సంబంధించినటువంటి ఈ మొఘల్ సామ్రాజ్యము మనకు కొద్ది మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. సిబిఎస్ కాబట్టి మనకు కొంచెం ఎలాబరేట్ చేయడం జరిగింది మ్యాటర్ని, కాబట్టి కొంచెం డెప్త్గా అనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మనం సింపుల్గా చెప్పేసుకుందాం. ఫస్ట్ మొఘల్ సామ్రాజ్యం గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు గురించి తెలుసుకోవాలి. ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క స్థాపకుడు ఎవరు అంటే ఫౌండర్, అంటే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మనకెళ్ళి అంటే మన భారతదేశంలో స్థాపించినది ఎవరు అంటే మనకు గుర్తుపెట్టుకోండి, బాబర్. సో బాబర్ అనేటువంటి ఈ వ్యక్తి మనకేం చేసినాడంటే ఈ రాజు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఈయన గురించి మనము నేర్చుకుంటే ఈయన కాబూల్కి చెందినవాడు. వీణ తండ్రి ఏ వంశానికి చెందినవాడు అంటే తైమూర్ వంశానికి చెందినవాడు. సో ఈయన తండ్రి మనకు తైమూర్ వంశానికి చెందినవాడు. ఈ బాబర్ యొక్క తల్లి చంగీజ్ ఖాన్ సో వంశానికి చెందినది. సో తండ్రి ఏమో తైమూర్ వంశానికి చెందినవాడు, తల్లి ఏమో చంగీజ్ ఖాన్ వంశానికి చెందినవాడు. సో చూడండి, వీళ్ళు చంగీజ్ ఖాన్ ఉంటారు కదా. సో ఈ చంగీజ్ ఖాన్లో మనకు చంగీజ్ ఖాన్ తెలుసు కదా. సో ఈ చంగీజ్ ఖాన్లో ఆయనకు రెండవ కుమారుడు ఉన్నాడు. సో ఆయన రెండవ కుమారుడు ఎవరంటే ఆయన పేరు చగదాయుడు. ఈయన పేరు మీద వీళ్ళు చాగదాయుడ్లు అని చెప్పుకోవడం. సో మొఘల్ వాళ్ళు ఏమని పిలిపించుకోవడానికి ఇష్టపడతారంటే చాగదాయుడ్లు అనేటువంటి పదాన్ని వాడడానికి ఎక్కువగా ఇష్టపడడం అనేది జరుగుతూ ఉంది. సో చూడండి, ఇక్కడ బాబర్కి సంబంధించినటువంటి ఇది మొఘల్ వంశంలో యొక్క ఇంట్రొడక్షన్లో ఒక పాటగా తీసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ మొఘల్ అనేటువంటి పదము మనకు మంగోల్ అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇది మొఘల్ సామ్రాజ్యం. ఇటువంటి ఈ మొఘల్ సామ్రాజ్యం మన భారతదేశంలో చాలా పవర్ఫుల్, చాలా కీలక పాత్ర పోషించింది. ఇది మిగతా రాజులకు వారసత్వ సంపదను కూడా ఇచ్చింది. ఇప్పుడు చూడండి, మనకు అసెంబ్లీలో ప్రసంగం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది మామూలుగా ప్రసంగం కాదు, ఏదైనా సరే మనకు జాతీయ పండుగలు జరుగుతాయి. స్వాతంత్ర దినోత్సవం కానీ గణతంత్ర దినోత్సవం కానీ ఏదైనా జరిగినప్పుడు మన ఎక్స్ప్రెషన్ అక్కడ చూస్తే ప్రధానమంత్రి వెళ్ళి మనకు జెండా ఆవిష్కరణ చేస్తారు. ఇక్కడ ఎర్రకూడదు, ఆ సంపద కూడా వీళ్ళదే. మనకు ప్రపంచంలో ఉన్నటువంటి వింతలలో ఒక వింత తాజ్మహల్. సో ఆ తాజ్మహల్ సంపద కూడా వీళ్ళు కట్టించిందండి. ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా కట్టడాలు అనేటివి వీళ్ళు కట్టించడం అనేది జరిగింది. సో ఒక వారసత్వ సంపదను వీళ్ళు మన దేశానికి ఇవ్వడం అనేది జరిగింది. ఈ మొఘల్ సామ్రాజ్యం మనకు 1526 నుంచి మొదలుకొని 1857 అంటే మొదటి సిపాయి తిరుగుబాటు వరకు కూడా మనకు ఇలా సామ్రాజ్యం అనేది వర్తిల్లడం జరిగింది. ఇంకా ఎక్స్ట్రాక్షనల్లీ చెప్పాలంటే 1862 వరకు, ఎందుకంటే అక్కడే కదా బహదూర్ షా 2 చనిపోయింది. ఆ తర్వాత అతని కొడుకులను కూడా ఇప్పుడే చంపడం జరిగింది. సో ఇది 8th క్లాస్లో వస్తుంది. 1526 నుంచి మన 7th క్లాస్లో ఇవ్వడం అయితే 1850 అని ఇవ్వడం జరిగింది. యాక్స్ పర్ 8th క్లాస్ పరంగా పోతే అది 1862 వరకు లాగవచ్చు. కాబట్టి ఈ 1556లో ఈ స్థాపన అనేది ఏ విధంగా జరిగింది? అంతకుముందు వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఢిల్లీ సుల్తానులు మనకు తెలుసు. ఈ ఢిల్లీ సుల్తానులో చివరి వంశమైనటువంటి లోడి వంశం ఉంది. ఈ లోడి వంశంలో చివరి వాడినటువంటి ఇబ్రాహీం లోడి ఉన్నాడు. ఈ ఇబ్రాహీం లోడి మనకేం చేసినాడంటే ఈ బాబర్ మీద బాబర్కి వీళ్ళిద్దరికి మధ్య యుద్ధం అనేది జరగడం జరిగింది. ఢిల్లీ సుల్తానులో చివరి వంశం అనేటువంటి లోడి వంశం, ఆ లోడి వంశంలో చివరి వాడు ఇబ్రాహీం లోడి. ఈ ఇబ్రాహీం లోడికి ఈ బాబర్కి మధ్య యుద్ధం అనేది జరిగింది. వీళ్ళిద్దరి మధ్య యుద్ధము ఎప్పుడు జరిగిందంటే 1526లో జరిగింది. ఎక్కడ జరిగిందంటే పానిపట్ అనేటువంటి ఒక ప్రదేశంలో జరిగింది.
సో పానిపట్టు అనేటువంటి ఒక ప్రదేశంలో జరగడం జరిగింది. కాబట్టే వీరిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని ఆ ప్రదేశాన్ని బట్టి పానిపట్టు యుద్ధం అని చెప్పడం జరిగింది. సో పానిపట్టు యుద్ధం, ఇటువంటి పానిపట్టు యుద్ధాలు మనకు చాలా జరిగాయి. కాబట్టి ఇది మనకు బేసిక్గా ఫస్ట్ జరిగింది కాబట్టి దీన్ని పానిపట్టు యుద్ధం, మొదటి పానిపట్టు యుద్ధం అని చెప్పడం జరుగుతుంది. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరి మధ్య జరిగిందంటే గుర్తుపెట్టుకోండి, ఇబ్రాహీం లోడి బాబర్కి మధ్య జరగడం అనేది జరిగింది. సో ఎప్పుడు అంటే 1526 సంవత్సరం. అప్పుడు బాబర్ అనేతోడు ఈ ఢిల్లీ సుల్తానాలను ఓడించి ఢిల్లీని ఆక్రమించుకొని తన మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. మొఘల్ సామ్రాజ్యం స్థాపకుడు ఎవరు? బాబర్. గుర్తుపెట్టుకోండి, బాబర్. సో ఈ బాబర్ అంటే అర్థము పెద్ద పులి అని అర్థం. ఈ బాబర్ ఏం చేసినాడంటే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని, సో మొత్తం మీద మొఘల్ సామ్రాజ్యము ఈ వంశం మొత్తము మన ఇండియా వైడ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించిందంటే గుర్తుపెట్టుకోండి, ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ నుంచి మన దక్షిణానికి వెళ్తే గోల్కొండ, ఉత్తరం వైపు వెళ్తే హిమాలయ పర్వతాలు, సో దక్షిణ ప్రాంతానికి వెళ్తే మనకు బెంగాల్, సో ఈ విధంగా మాల్వా, సో ఈ విధంగా ఈ ప్రాంతాల వరకు మొత్తము ఆక్యుపై చేయడం జరిగింది. ఎవరు? మొఘల్ సామ్రాజ్యం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ బలమైనటువంటి మొఘల్ సామ్రాజ్యానికి స్థాపకుడు ఎవరంటే బాబర్. ఎప్పుడు స్థాపించారు? 1526లో స్థాపించడం అనేది జరిగింది. సో స్థాపనకు కారణమైనటువంటి యుద్ధం మొదటి పానిపట్టు యుద్ధం. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాబర్ గురించి మనము చెప్పుకోవాలి. సో ఫస్ట్ మనకు బాబర్ ఇప్పుడు స్థాపన 1526, కేవలం 4 సంవత్సరాలే చేయడం జరిగింది. సో 1530లో ఈయన మరణించడం జరిగింది. సో ఈయన ఒక ప్రకృతి ప్రేమికుడు, అదేవిధంగా టర్కీలో ఒక సంగీత సాహిత్యవేత్త కూడా. ఎవరు? బాబర్. యుద్ధ విద్యల్లో మంచి తెలివితేటలు కలిగిన వాడు, ఆయుధాలు కూడా ఉపయోగించడానికి నేర్పరి కలిగిన వాడు, యుద్ధ వ్యూహాలను పూనుకున్నాడంటే ఖచ్చితంగా యుద్ధ సమస్యలను పరిష్కరించడానికే ట్రై చేసేవాడు. ఎవరు? బాబర్. చూడండి, బాబర్. ఇది మనకు 7th టెక్స్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. ఈ బాబరు సో చూడండి మనకు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేయడం అనేది జరిగింది. ఇతని తర్వాత, సో ఈ బాబర్ తర్వాత మనకు ఎవరైనా వచ్చారంటే ఇతని కుమారుడు అయినటువంటి హుమాయూన్ రావడం జరిగింది. సో హుమాయూన్ ఎవరంటే బాబర్ యొక్క వారసుడు, మొఘల్ వంశ వారసుడు, అతను కుమారుడు. ఈ హుమాయూన్ సో చూడండి ఎప్పటి నుంచి అంటే ఈ 1530 నుంచి నెక్స్ట్ 1540 వరకు ఒక పీరియడ్గా చేయడం జరిగింది. ఆ తర్వాత సెకండ్ పీరియడ్ ఎప్పటి నుంచి వచ్చాడంటే 1555లో వచ్చాడు. 1556లో మరణించడం అని జరిగింది. ఏ విధంగా జరిగింది అనేది ఇప్పుడు హుమాయూన్ గురించి మనము నేర్చుకుందాం. సో మొఘల్ సామ్రాజ్యము చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో కాబట్టి బై హార్ట్ పట్టొద్దండి. సో ఏదైనా సరే నిదానంగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇయర్స్ అంటారా మీరు మ్యాటర్, నేను చెప్పాను హిస్టరీ అంటే ఉంటాయి, తేదీలు ఉంటాయి, ముఖ్యమైన తేదీలు ఉంటాయి. ఆ తేదీలు మీకు గుర్తుండాలంటే చుట్టుపక్కల జరిగినటువంటి సమాచారం మీకు ఆ తేదీకి సంబంధించినవి తెలిసి ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మైండ్లో వచ్చేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు హుమాయూన్ గురించి తెలుసుకుందాం. సో ఈయన హుమాయూన్ వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత 1540 వరకు ఒకసారి ఒక పీరియడ్గా ప్రకారం పరిపాలన చేసినాడు. సెకండ్ పీరియడ్ ప్రకారం అతను 1555లో మళ్ళా తిరిగి 1556 వరకు చేయడం అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. హుమాయూన్ అదృష్టవంతుడు అర్థం. ఇప్పుడు ఈ హుమాయూన్ ఏం చేశాడంటే పరిపాలన చేస్తున్నాడు, మొఘల్ సామ్రాజ్యానికి పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలన చేస్తున్నటువంటి హుమాయూన్కి ఇక్కడ సూర్ వంశస్థుడు. ఎవరు? సూర్ వంశస్థుడు. సో సూర్ వంశస్థుడు చెందినటువంటి షేర్ షా లేదా షేర్ ఖాన్ అనేటువంటి, సో సూర్ వంశం చెందినటువంటి షేర్ షా లేదా షేర్ ఖాన్ అనేటువంటి అతను వీళ్ళిద్దరికీ పడిరాదు. సో ఇతను ఢిల్లీని ఆక్రమించుకోవాలని చాలాసార్లు హుమాయూన్ పైన యుద్ధం చేయడం జరిగింది. సో హుమాయూన్ వర్సెస్ షేర్ షా. చూడండి, ఫస్ట్ మనం షేర్ షా గురించి కొంచెం మ్యాటర్ నేర్చుకుందాం. ఈయన 1540 నుంచి 1545 వరకు మాత్రమే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ 5 ఏళ్ల పరిపాలనా కాలంలో ఈయన నూతన సంస్కరణలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవేంది? భూశిస్తు విధానము. సో భూశిస్తు విధానము, ద్రవ్యమాన విధానము, అంటే రూపాయి అనేటువంటి భావన కూడా విననే, వెండి రూపాయి కూడా విననే పెట్టడం అనేది జరిగింది. అదేవిధంగా నూతన పోకడాలు తీసుకురావడం జరిగింది. సో ఉన్నటువంటి తక్కువ పీరియడ్లోనే
పరిపాలనా దక్షతలో నూతన మార్పులు తీసుకురావడం అనేది జరిగింది ఈ 1540-40. ఈ 1540-45లోనే ఇతను హుమాయూన్ పైన 2 సార్లు ఏం చేసినాడు, యుద్ధం చేసినాడు. 2 సార్లు కూడా గెలవడం అనేది జరిగింది మన 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ప్రకారం. ఒక యుద్ధం వచ్చేసి ఎప్పుడు జరిగిందంటే వీళ్ళిద్దరి మధ్యన 1539లో జరిగింది. 1539లో ఎంట్రన్స్లో ఇప్పటికీ స్థాపన జరగలేదు. 1539లో యుద్ధం చేస్తే చౌసా యుద్ధం, గుర్తుపెట్టుకోండి. చౌసా యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1539లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగిందంటే హుమాయూన్ షేర్ షా లేదా హుమాయూన్ షేర్ ఖాన్. సో హుమాయూన్ షేర్ ఖాన్ అనేటువంటి వీళ్ళిద్దరి మధ్య జరగడం జరిగింది. సో 2018 టెట్లో మనకు ఒక సెక్షన్లో రావడం జరిగింది. సో ఇతని పైన గుర్తుపెట్టుకోండి, చౌసా యుద్ధం ఎవరితో జరిగిందని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ రోల్, కీ రోల్ అని చేయడం జరిగింది. ఈ మొఘల్ సామ్రాజ్యంలో అడ్డంకిగా ఇతను రావడం జరిగింది. సో ఒకసారి చౌసా యుద్ధం చేశాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత తిరిగి వెళ్ళాడు. సో వెళ్ళిన తర్వాత ఈ హుమాయూన్ ఏం చేశాడంటే పాక్షికంగా సగభాగం పాత్ర 50-50 ఛాన్సెస్ మాదిరిగా ఉండేది. ఆ విధంగా ఉన్నప్పుడు హుమాయూన్ ఏం చేశాడంటే నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇతన్ని తక్కువ అంచనా వేయడం జరిగింది. సో షేర్ షా తక్కువ అంచనా వేయడం వల్ల హుమాయూన్ నెగ్లెక్ట్ చేశాడు. ఇతను ఎంజాయ్మెంట్లో పడడం అనేది జరిగింది. సో సరదాలుగా ఎంజాయ్మెంట్లో చేసుకుంటూ ఉన్న సమయంలో అదే అదనంగా తీసుకున్నటువంటి ఈ షేర్ షా ఏం చేసినాడంటే 1540లో మళ్ళా యుద్ధం ప్రకటన చేశాడు. అకస్మాత్తుగా యుద్ధం ప్రకటన చేసి యుద్ధం చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే కనౌజ్ వద్ద. సో కాబట్టి దీన్ని మనం కనౌజ్ యుద్ధం అంటాం. సో కనౌజ్ యుద్ధం ఎప్పుడు ఏర్పడింది, 1540లో జరిగింది. ఎవరెవరి మధ్య జరిగింది, ఈ హుమాయూన్ ఈ షేర్ షా మధ్య జరిగింది. ఈ యుద్ధంలో పూర్తిగా షేర్ షా ఏం చేశాడంటే హుమాయూన్ ఓడించేసి అతన్ని దేశం నుంచి బహిష్కరణ చేసినాడు. సో ఆ యుద్ధంలో హుమాయూన్ భయపడి పారిపోయినాడు. ఎక్కడికి పారిపోయినాడు అంటే ఇరాన్ ప్రాంతానికి పారిపోవడం జరిగింది. అక్కడ అతనికి సహాయం చేసిన ఎవరంటే సఫావిద్ షా దగ్గరికి వెళ్ళాడు, ఇరాన్ దగ్గరికి. చూడండి ఇప్పుడు 1540. కాబట్టి చెప్తున్నా చూడండి, ఫస్ట్ పీరియడ్ ఎప్పటి నుంచి ఉంది మనకు 1530 నుంచి 1540 హుమాయూన్కి. ఇప్పుడు ఈ పీరియడ్ అనేది ఫస్ట్ పీరియడ్ అనేది మనకు కంప్లీట్ కావడం అనేది జరిగింది. ఎవరికి సంబంధించి, హుమాయూన్ సంబంధించి. ఈ 1540లో కనౌజ్ యుద్ధం జరిగి ఓడిపోయి హుమాయూన్ పారిపోయి సో ఇరాన్కి వెళ్ళాడు. సో ఇరాన్లో సఫావిద్ షా సహాయం తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత తిరిగి మళ్ళా 1555లో మళ్ళా తిరిగి వచ్చాడు. అప్పటికే 1545లో ఈ షేర్ షా లేదా షేర్ ఖాన్ ఆయన ఏం చేసినాడంటే ఎవరో చెప్పినటువంటి మాటలు విని ఒక కోటలో ఏదో రహస్యాలు ఉన్నాయి, ఏదో దయ్యాలు ఉన్నాయి, ఇటువంటి భూతాలు ఉన్నాయి అని చెప్పేసి ఆసక్తిగా వెళ్ళి అక్కడ ఏం లేవు అని నిరూపించడానికి ఆ సైడ్కి వెళ్ళి 1545లో కోటపై యుద్ధానికి సంబంధించినటువంటి అనుభవం వేయడం జరిగింది. అవేం చేసినట్టే రివర్స్గా ఇతని మీదనే పడి ఇతను చనిపోవడం జరిగింది. ఎప్పుడు 1540లో. షేర్ షా మరణం ఎప్పుడు జరిగింది, 1540లో జరిగింది. ఈ విధంగా జరిగిన తర్వాత ఇతని కుమారులు అసమర్థులు. ఆ అసమర్థతను తెలుసుకున్నటువంటి హుమాయూన్ 1555లో తిరిగి ఇండియాకు వచ్చాడు. సో ఇండియాకు వచ్చి ఇతని వంశస్థులను ఓడించి ఏం చేసినాడు, మళ్ళా ఢిల్లీని మొఘల్ సామ్రాజ్యంలోని మళ్ళీ ఆక్రమించుకోవడం జరిగింది. ఇది సెకండ్ పీరియడ్ అతనికి హుమాయూన్. ఆక్రమించిన తర్వాత ఒకరోజు ఆనందంలో మెట్లపై నుంచి దిగి వస్తూ ఉంటే కింద పడి చనిపోయాడు వెరైటీగా. 1556లో చనిపోవడం జరిగింది. ఈ 1556లో ఈయన చనిపోవడం జరిగింది. ఈయన పాత్ర మనకు 7th క్లాస్లో ఇంతవరకే ఇచ్చాడు. కాబట్టి మనం ఇంతవరకే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో చూడండి హుమాయూన్. సో హుమాయూన్ 1530 నుంచి 1540 వరకు ఫస్ట్ పీరియడ్గా ఉన్నాడు ఇక్కడ ఇండియాలో మొఘల్ సామ్రాజ్యంలో. ఎప్పుడైతే షేర్ షా ఎంట్రీ ఇచ్చాడో ఈయన సూర్యవంశస్థుడు, ఈయన కాపుల నుంచి రావడం జరిగింది. సో మొత్తం అక్కడ వాళ్ళే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళే. అక్కడ నుంచి వచ్చేసి ఏం చేసినాడంటే ఈ 2 సార్లు, ఈ ఉన్నటువంటి 5 సంవత్సరాల్లోనే 2 సార్లు హుమాయూన్ పైన దాడి చేసినాడు. ఫస్ట్ దాడి చౌసా చేసినాడు, సెకండ్ దాడి కనౌజ్ చేసినాడు. రెండో దాడిలో పూర్తిగా విఫలమైనటువంటి హుమాయూన్ సో ఎక్కడ చంపేస్తానేమో భయంతో ఏం చేసినాడంటే ఇరాన్కి పారిపోయినాడు. ఇరాన్లో అతనికి సఫావిద్ షా సహాయం చేసినాడు. ఈ సఫావిద్ షా సహాయం చేసినప్పుడు అక్కడ లబ్ధి పొందుతూ ఉంటే ఇక్కడ షేర్ షా ఏం చేసినాడంటే ఎవరో చెప్పినటువంటి మాటలు విని కోట దగ్గరికి వెళ్ళి భూతాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటే అవి నిరూపిస్తామని చెప్పేసి అక్కడ అనుభవం చేస్తే అది రివర్స్ వచ్చి ఆయన మీద పడి అతను చనిపోవడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి అతని వారసులు అసమర్థులు. ఈ విషయం తెలుసుకున్నటువంటి హుమాయూన్ 1550లో తిరిగి ఇండియాకి వచ్చాడు. సో ఇండియాకి వచ్చేసి ఈ సూర్యవంశం మీద మళ్ళా అతను ఈ షేర్ ఖాన్ అనేటువంటి కొడుకుల మీద దాడి చేసి తన సామ్రాజ్యాన్ని తను లాక్కోవడం అనేది జరిగింది. ఆ తర్వాత 1556లో మెట్ల పంచి దిగుతూ కింద పడి చనిపోవడం అనేది జరిగింది.
ఇంతవరకు మనకు హుమాయూన్ పాత్ర అనేది ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ హుమాయూన్ యొక్క కొడుకే మనకు అక్బర్ అనేది చెప్తుంది. అక్బర్ ఈ చనిపోయినప్పుడు హుమాయూన్ చనిపోయినప్పుడు అక్బర్కి 13 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఎవరి గురించి నేర్చుకోవాలి? అక్బర్ గురించి నేర్చుకోవాలి. సో చూసుకోండి అక్బర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు వస్తారు? హుమాయూన్ వారసుడు అనేటువంటి అక్బర్. సో అక్బర్ ఇప్పుడు మనకు అక్బర్ పీరియడ్ కాలం గురించి తెలుసుకోవాలి. అక్బర్ ఈయన 1605 నుంచి 1625 వరకు పరిపాలన చేయడం అనేది చెప్పింది. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ 1556లోనే అతని తండ్రి చనిపోవడం జరిగింది. ఎవరు 1556లో చనిపోయింది? హుమాయూన్. కానీ అక్బర్ చూడండి 1665 నుంచి పరిపాలన చేసినాడు. అంటే అతనికి అంతకంటే ముందు ఎవరన్నా సహాయం చేసినారా మొఘల్ సామ్రాజ్యానికి అంటే ఒక అనుచరుడు ఉన్నాడు. సో చెప్దాం, మ్యాటర్ చెప్తాం. చూడండి అక్బర్. ఇప్పుడు ఈ అక్బరు తండ్రి చనిపోయినప్పుడు ఈ 1550 13 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ఈ 13 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ బెంగాల్ సమీపంలో ఉన్నటువంటి హేము అనేటువంటి ఒక రాజు దండయాత్ర ప్రకటించారు. ఎందుకు? హుమాయూన్ చనిపోయాడు కాబట్టి ఆక్రమించుకోవాలని చెప్పేసి ఈ హేము ప్రకటన చేస్తే ఇక్కడ అక్బరు చాలా చిన్న పిల్లవాడు. ఇతనికి సంరక్షణగా ఎవరున్నారంటే బైరామ్ ఖాన్ ఉన్నాడు. ఈ బైరామ్ ఖాన్ యొక్క సంరక్షణగా అక్బర్కి ఉండడం జరిగింది. ఈ బైరామ్ ఖాన్ ఏం చేసినాడంటే ఈ హేము యుద్ధానికి వచ్చినప్పుడు అక్బర్ని తీసుకుని యుద్ధ రంగంలో తీసుకుని ఏం చేసినాడంటే యుద్ధానికి వెళ్ళాడు. అది వెళ్ళిన తర్వాత అది ఎప్పుడు జరిగిందంటే 1550లో. సో వెళ్ళినప్పుడు బైరామ్ ఖాన్ అక్బర్ సమక్షంలో ఏం చేసినట్టే హేమును ఓడించడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటామంటే రెండవ పానిపట్టు యుద్ధం అంటాం. ఈ రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన తర్వాత మనకు అక్బర్ని రాజుగా ప్రకటించడం అనేది జరిగింది. ఆ తర్వాత కూడా అతను చిన్న పిల్లవాడు కాబట్టి యుద్ధ నిపుణులు నేర్పించి చివరకు 1605 నుంచి ఇతను రాజు కావడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి ఈ అక్బర్ మీకు తెలుసు ఇంత కీ పాయింట్ మెయిన్ రోల్ చేసిన అక్బర్. సో ఈ అక్బరు చుట్టుపక్కల ఉన్నటువంటి గోల్కొండ సామ్రాజ్యాల నుంచి, మాల్వా సామ్రాజ్యాల నుంచి, రాజపుత్రుల నుంచి సో అందరినీ కలుపుకోవడం అని జరిగింది. అదేవిధంగా రాజస్థాన్లో ప్రాంతాలు ఉన్నాయి. రాజస్థాన్లో జైసల్మీరు, బికనీరు, సో జోధ్పూరు ఇటువంటి రాజ్యాలను కూడా తనలోనే లాక్కోవడం అనేది జరిగింది. అంటే ఏ విధంగా బలవంతంగా కాదు, వాళ్ళను అతిథులుగా తీసుకోవడం అనేది జరిగింది. అంటే వాళ్ళతో బంధ సంబంధాలు పెట్టుకున్నారు. సో చూడండి ఇతని భార్య అయినటువంటి జోధాబాయి. సో గుర్తుపెట్టుకోండి, జోధాబాయి ఒక రాజపూత్ మహారాణి. గుర్తుపెట్టుకోండి. సో జోధాబాయి ఒక రాజపూత్ మహారాణి. ఎందుకు అంటే రాజ్యాన్ని విస్తరించుకోవాలి కాబట్టి వివాహం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా బంధుత్వాలు మనకు అక్బర్ అనేది పెంచుకోవడం అని జరిగింది. మత సహనం కూడా కలిగి ఉండేవాడు అక్బర్. ఈ పరమతాలను కూడా ఏమి నెగ్లెక్ట్ చేసేవాడు కాదు, మత సహనం కలిగినవాడు ఈ అక్బర్. మనకు చూడండి ఎంత వాల్యూ ఇచ్చాడంటే రాజపుతులకు. మనకు ఆర్థిక మంత్రి ఉన్నాడు. సో అక్బర్ ఆర్థిక మంత్రి ఎవరు? రాజా తోడర్మల్, తర్వాత రాజా మాన్ సింగ్. సో ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ రాజపుత్ వంశం. వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళకి మంత్రులుగా పెట్టుకోవడం జరిగింది ఆస్థానంలో. అంత విలువ ఉన్నటువంటి అక్బర్, గుర్తుపెట్టుకోండి, అక్బర్ మనకు కట్టడాలు నిర్మించాడు. సో సైనిక వ్యవస్థను తీసుకొచ్చాడు, మున్సబ్దార్ వ్యవస్థ. సో మొత్తము మనకు ఒక పర్ఫెక్ట్గా మనకు అక్బర్ అనేది పరిపాలన చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి అక్బర్కి కూడా శత్రువులు ఉన్నారు. సో అక్బర్ అంటే గిట్టు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరంటే ఒకరు మేవాడ్కు చెందినటువంటి మహారాణా ప్రతాప్ సింగ్. మహారాణా ప్రతాప్ సింగ్కి అక్బర్ అంటే పడిరాదు. అర్థమవుతుందా? అదే అహ్మదానగర్కి చెందినటువంటి చాంద్ బీబీ. సో ఈమె కూడా అక్బర్ అంటే పడిరాదు. గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళిద్దరూ ఎవరికి విరుద్ధం? అక్బర్కి విరుద్ధం. గుర్తుపెట్టుకోండి. మేవాడికి చెందినటువంటి మహారాణా ప్రతాప్ సింగ్, అహ్మదానగర్కి సంబంధించినటువంటి చాంద్ బీబీ. సో వీళ్ళిద్దరూ అక్బర్కి విరుద్ధంగా ఉండేవారు. సో అక్బర్ ఆస్థానంలో బీర్బల్ అనేటువంటి ఒక సన్నిహితుడు కూడా ఉండేవారు.
గుర్తుపెట్టుకుని అక్బర్ ఆస్థానంలో ఒక సన్నిహితుడు బీర్బల్ అనేటువంటి మంత్రిగాను సన్నిహితుడుగాను సహాయ సహకారులుగా ఉండేవాడు. ఇది అక్బర్ పరిపాలనకు సంబంధించినటువంటి ఒక మనకు 7th క్లాస్లో ఇచ్చినటువంటి ఒక మ్యాటర్. సో గుర్తుపెట్టుకోండి, అక్బర్కి సంబంధించినటువంటి ఒక మ్యాటర్. సో కాబట్టి నెక్స్ట్ మనకు వచ్చేవాడు జహాంగీర్. సో చూడండి, ఇది అక్బర్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకుంటే నేను మ్యాటర్ మనం కరెక్ట్ చెప్పిన, ఇయర్ మాత్రం జహాంగీర్ చెప్పిన. సో చూడండి, మనకు మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది కదా, అలాగే రెండవ పానిపట్టు యుద్ధం కూడా జరిగింది. సో మ్యాటర్ మాత్రం కరెక్ట్గానే చెప్పాను. సో ఇయర్ అంటే కొంచెం మిస్టేక్ అయింది. సో బై మిస్టేక్ నేను టెక్స్ట్ బుక్లో సరిగ్గా చూసుకోలేదు. ఇప్పుడు చూడండి, ఈ రెండవ పానిపట్టు యుద్ధం జరిగిన తర్వాత నుంచి అతనికి 13 సంవత్సరాలు ఉంటాయి. ఈ కాలం నుంచి అతను రాజు కావడం జరిగింది. ఎంతవరకు? 1605 వరకు. గుర్తుపెట్టుకోండి, ఇది అక్బర్ పీరియడ్. సో గుర్తుపెట్టుకోండి, అక్బర్ పీరియడ్ మనకు 1556 నుంచి 1605 వరకు ఉంది. ఈ అక్బరు మనకు తెలుసు కదా. సో ఇప్పుడు మన జహాంగీర్ గురించి చెప్పుకుంటాం. అంతకంటే ముందు మనము మున్సబ్దార్ వ్యవస్థ అని చెప్పుకుంటాం. సో మున్సబ్ అంటే అర్థం హోదా లేదా ర్యాంకు. సో మనకు ర్యాంక్ చూస్తున్నారు కదా, మంచి మార్కులు వస్తే ఆ విధంగా ఇక్కడ 10 నుంచి 10,000 వరకు ర్యాంకులు అనేవి ఉంటాయి. ఇది ఒక సైనిక వ్యవస్థ. దీన్ని ఏర్పాటు చేసిన వాడు అక్బరు. సో ఈ సైనిక వ్యవస్థలో సైనికులకు మనం మున్సబ్ అని చెప్తాము. వాళ్ళకు ఒక హోదా ఇస్తాము. అది 10 నుంచి కావచ్చు, 10,000 వరకు ఉండొచ్చు. ఈ విధంగా మనకు అక్బర్ అనేది చూస్తే, అక్బరు రాజ్య స్థాపన ఎప్పుడు చేసినాడంటే 1556 చేయడం జరిగింది. అప్పటికి అతనికి 13 సంవత్సరాలు ఉన్నాయి. సో ఎండింగ్ ఎప్పుడు అంటే 1605. సో ఇది మీరు మార్చుకోండి. సో బై మిస్టేక్ మీద నేను జహాంగీర్ది చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? సో చూడండి, ఇప్పుడు మనము జహాంగీర్ గురించి చెప్తున్నాం. జహాంగీర్. సో ఇప్పుడు చూడండి, జహాంగీర్ గురించి చెప్తున్నాం. జహాంగీర్. సో ఇప్పుడు చూసుకుంటే మనకు జహాంగీర్, ఇతని మీనింగ్ ఏంటంటే ప్రపంచ విజేత. దీని మీనింగ్ ఏంటంటే జహాంగీర్ అంటే ఈయన 1605 నుంచి 1627 వరకు పరిపాలన అనేది కొనసాగించడం అనేది జరిగింది. గుర్తుపెట్టు, జహాంగీర్ ఎవరి కొడుకు? అక్బర్ కొడుకు. జహాంగీర్తో పాటు సలీం, జహాంగీర్ వీరిద్దరూ ఎవరి కొడుకు అంటే అక్బర్ కొడుకులు, అక్బర్ యొక్క కొడుకులు. ఈ జహాంగీరు మనకు రాజ్య పరిపాలన గురించి చూసుకున్నాం. సో ఈయన ఒక మంచి చిత్రకారుడు. ప్రకృతి ప్రేమికుడు. సో తను ఉన్నంత వరకు రాజ్యాన్ని విస్తరణ చేయడానికే ప్రయత్నించాడు. బలమైన సైన్య అధికారాలు పెట్టుకున్నవాడు. అదేవిధంగా జహాంగీర్ మనకు చూసుకుంటే ఇతనికి ప్రపంచ విజేత అనేటువంటి బిరుదు కూడా ఉండడం జరిగింది. సో చూడండి, ఇతను జహాంగీరు మనకు తెలుసు, మన ఇంట్రడక్షన్ పాటలో చెప్పినప్పుడు ఇక్కడ 6th క్లాస్ గ్లోబ్లో చెప్పినప్పుడు ఇతని కాలంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మనకు ఏం చేసినారు? అతుకులు లేని గ్లోబులను తయారు చేయడం జరిగింది. సో చూడండి, ఇతనికి చిత్రాలన్నా, ప్రకృతి అన్నా, సంగీతం అన్నా, ప్రకృతి ప్రేమికుడు కాబట్టి ప్రతి దాని మీద ఇతనికి ఇంట్రెస్ట్ ఉండడం అనేది జరిగింది. సో జహాంగీర్ గుర్తుపెట్టుకుని, జహాంగీరు కేవలం ప్రకృతి ప్రేమికుడు, చిత్రకారుడు. సో రాజ్యాన్ని విస్తరించడానికి బలమైన సైన్యం అభివృద్ధి చేసుకున్నవాడు. అదేవిధంగా 6th క్లాస్ ప్రకారం పోతే అతుకులు లేని గ్లోబుల్ చేసినటువంటి శాస్త్రవేత్తలు కూడా జహాంగీర్ కాలంలోనే ఉండడం అనేది జరిగింది. సో ఇది మ్యాటర్. ఈ జహాంగీరు అనారోగ్యం, చూడండి, అనారోగ్యం అనేది కావడం అనేది జరిగింది. సో ఈ అనారోగ్యం కారణంగా అతని భార్య అయినటువంటి నూర్జహాన్ ఏం చేసింది? పరిపాలన తీసుకోవడం జరిగింది. ఈ నూర్జహాన్ పరిపాలనలో మనకు మొఘల్ సామ్రాజ్యం అనేది పరిపాలించడం అనేది జరిగింది. ఇది మనకు జహాంగీర్కి ఉన్నటువంటి బ్రీఫ్ మ్యాటర్ అనేది, కేవలం బ్రీఫ్ మ్యాటర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మనము నెక్స్ట్ ఏం చూసుకోవాలి? ఎవరి మ్యాటర్ చూసుకోవాలంటే షాజహాన్ మ్యాటర్ చూసుకోవాలి. షాజహాన్. సో ఇతనికి ఖుర్రం అనేటువంటి బిరుదు ఉంది. సో ఖుర్రం. సో షాజహాన్కి ఖుర్రం అనే అర్థం. సో బిరుదు కూడా అదే ఖుర్రం అనే ఉంది. షాజహాన్ గురించి మీకు ఇప్పుడైతే బ్రీఫ్గా చెప్తాను ఈ పార్ట్లో. నెక్స్ట్ పార్ట్లో మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. షాజహాను జహాంగీర్కి కొడుకు. ఈ షాజహాన్ చూసుకోండి, మనకు అందమైనటువంటి కట్టడాలు, నెక్స్ట్ ప్రపంచంలో ఉన్నటువంటి 7 వింతల్లో ఒక వింత షాజహానే నిర్మించడం అనేది జరిగింది. సో ఎవరి కోసం? ముంతాజ్ కోసం. సో అది ముంతాజ్ మహల్ కావడం జరిగింది.
సో షాజహాన్ దగ్గర నెమలి సింహాసనం కూడా ఉండేది, గుర్తుపెట్టుకోండి. సో షాజహాన్ గురించి మనము నెక్స్ట్ పార్ట్లో షాజహాన్ గురించి, అదేవిధంగా ఔరంగజేబ్, సో అతని కుమారుడైనటువంటి ఔరంగజేబ్, సో గుర్తుపెట్టుకోండి. సో దారాషికో గురించి, అదేవిధంగా ఔరంగజేబ్కి సమకాలీనుడు అయినటువంటి మనకు మరాఠా సామ్రాజ్యం అనేది ఉంది. ఆ మరాఠా సామ్రాజ్యానికి ఎవరు ఉన్నారంటే అధ్యక్షుడిగా, సో రాజు ఎవరున్నారంటే శివాజీ ఉండడం జరిగింది. ఆ శివాజీ గురించి, ఆ శివాజీ ఛత్రపతి ఏ విధంగా అయ్యాడు, ఏ ప్రదేశంలో అయ్యాడు, సో తర్వాత వీరికి మధ్య ఏం జరిగింది, షాజహాన్ ఔరంగజేబ్కి శివాజీకి సంబంధించినటువంటి మ్యాటర్ మనకు నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. సో చూడండి, మేము చేసినటువంటి దీనిలో మిస్టేక్ ఏంటంటే ఒకటే, అది 1556 నుంచి 1605 మేము బై మిస్టేక్ మీద జహాంగీర్ రాయడం అనేది జరిగింది. సో అది కరెక్షన్ చేసుకోండి, సరేనా. మిగతా మ్యాటర్ మొత్తం సేమ్. సో మ్యాటర్ అయితే కరెక్ట్గా చెప్పినాము. సో ఇయర్లో అనేది కొంచెం కన్ఫ్యూజ్ కావడం జరిగింది. సో అదొకటే కాబట్టి కొంచెం కరెక్షన్ చేసుకోగలరు, మాది మొదటి తప్పు కాబట్టి. సో మిగతా మొత్తం మ్యాటర్ మేము ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చామని అనుకుంటున్నాము. సో ఇంకేమైనా మిగిలిపోయి ఉంటే ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే సో మాకు ఇవ్వండి. సో మేము ఒక ఆర్డర్ ప్రకారం చెప్తాం. సో పరిపాలన గురించి ఫస్ట్ చెప్తాం, ఆ తర్వాత ఉన్నటువంటి సాంఘిక పరిస్థితుల గురించి, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, పరిపాలనా విధానం మళ్ళీ అక్కడ కూడా ఏ విధంగా డివైడ్ చేసుకుని మనకు పరిపాలించాలనేది అది నేను ఒక టాపిక్ తీసుకుని చెప్తాం. కాబట్టి టాపిక్ వైజే చెప్తాం, ఈ ఆర్డర్ ప్రకారం అనేది ఉండదు. సో టాపిక్ ఎక్కడెక్కడ ఉందో తీసుకొచ్చి చెప్తాం. కాబట్టి చూడండి, టెక్స్ట్ బుక్లో ముందర వెనక్కి ముందర ఉంది కాబట్టి అది ఒక చోట తీసుకొచ్చి ఈ విధానం అనేది చెప్తూ ఉన్నాము. కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ అనేది వర్తి అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో స్కిప్ మాత్రం చేయకండి, అదొకటి మాకు చేయాల్సిన బాధ్యత. చూస్తే మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే పూర్తి వీడియో చూసేసుకోండి. సో ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.